ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్వయంభూగా వెలిసిన శంభులింగేశ్వర స్వామి దేవాలయాన్ని చూడబోతున్నాము. ఈ స్వామి పుష్కర కాలానికి 1 ఇంచు పెరుగుతుంటారు. అలానే ఇంకెన్నో అద్భుతాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ విహి విహారీ. 11వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో యాదవ రాజులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తుంది. ప్రతాపరుద్రుడు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తుంది. ఆలయ చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రాంతం కరువు కాటకాలతో విలవిల్లాడుతుంటే వరంగల్లో ఉన్న 1000 స్తంభాల గుడిలో ఉన్న స్వామి ఇక్కడికి వచ్చి వెలిశారు అని కొందరు చెప్తూ ఉంటారు. అటవీ ప్రాంతం కావటంతో నిత్యం ఒక పశువుల కాపరి ఆవుల మందను ఈ ప్రాంతానికి మేతకు తీసుకువచ్చేవాడు. మందలోని ఒక ఆవు తన పొదుగు గుండా స్వామికి పాలు ఇచ్చేది. అది గమనించిన కాపరి ఈ ప్రాంతాన్ని పాలించే యాదవ రాజుకు చెప్తాడు. అది తెలుసుకున్న రాజు శివలింగం ఉన్న ప్రాంతానికి వచ్చి శివలింగాన్ని నరికి 11 ముక్కలు చేసి విసిరేస్తాడు. మరుసటి రోజు తెల్లారేసరికి వచ్చి చూసిన వారికి పూర్వంలో ఉన్నట్లుగా స్వామి కనిపించడంతో ఆలయ నిర్మాణం చేపట్టి పూజలు చేయటం మొదలుపెట్టారు. చిన్నగా ఉన్న ఈ ఆలయాన్ని ప్రతాపరుద్రుడు అభివృద్ధి చేసినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయం తెలంగాణలోని సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో గల మేలచెరువు గ్రామంలో ఉంటుంది. ఈ ఆలయం ఎంతో శక్తివంతమైనది. కొలిచిన భక్తుల కొంగు బంగారమై నిలుస్తుంది. నేటి సైన్స్ కూడా అంతు చిక్కని ఎన్నో అద్భుతాలు ఈ ఆలయంలో ఉన్నాయి. లింగ రూపంలో ఉన్న స్వామి ప్రతి పుష్కర కాలానికి 1 ఇంచు పెరుగుతుంటారు. అంటే ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి 1 ఇంచు పెరుగుతుంటారు. అలాగే లింగంపై ఒక గుంట ఉంటుంది. అందులో నీరు ఉబుకుతూ ఉంటుంది. ఎంత అంటే 1 చెంచా అంత. చెంచా నీరు తీయగా మరలా చెంచా మాత్రమే నీరు వస్తాయి. 1 చుక్క కూడా ఎక్స్ట్రా రాదు. చుక్క కూడా కింద పడదు. ఆ నీటినే భక్తులకు తీర్థంగా ఇస్తూ ఉంటారు. ఎంతటి అనారోగ్య సమస్య అయినా ఈ తీర్థం ఔషధంలా పనిచేస్తుంది అని ఇక్కడ స్థానికుల నమ్మకం. ఈ శివలింగంపై ఎన్నో ప్రయోగాలు చేశారు. శివలింగం పెరగడానికి కారణం, అలానే పైన నీరు ఎక్కడి నుంచి వస్తుంది అని తెలుసుకునేందుకు నేటి శాస్త్రవేత్తలు విశ్వ ప్రయత్నాలు చేసి అలసిపోయారు. స్వామిపై గల రంధ్రమును, అందులో ఉబికే నీరును అద్దం ద్వారా భక్తులకు చూపెడుతుంటారు. ప్రతి సంవత్సరం శివరాత్రి 3 రోజులు స్వామి ఉత్సవాలు మరియు స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఆలయాన్ని సందర్శించాలి అంటే కోదాడ మరియు హుజూర్నగర్ నుంచి రవాణా సౌకర్యం కలదు. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఈ స్వామిని దర్శించి తరించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆలయాల అద్భుతాలను చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.